దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకునట్లు నాకు తెలివి దయచేయము. 119వ కీర్తన 144వ చరణము. ప్రభునందు ప్రియులారా, మానవ మనుగడలో మనుషులు ఎలాగూ బ్రతకాలో ఇలాంటి సంగతులు లౌకిక సంబంధమైన విధి విధానాల్లో మాత్రమే కొనసాగుతాయి. అందులోనూ కొన్ని రకాలైన ప్రమాదాలు కూడా ఉన్నాయి. మనము ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడంటే అతడు చేసేటటువంటి అక్రమమైన పద్ధతులను మనము గమనిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మనము కూడా బ్రతుకు బాగుండాలి, ఆర్థికంగా సామాజికంగా గుర్తింపు నొందాలంటే అట్టి వాటిని చేస్తే బాగుంటామని మనము ప్రేరేపించబడుతుంటాం. కానీ ఒక దినాన్న అట్టి పాపపు పనుల వలన తగిన శిక్షకు గురి అవుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మరణశిక్షకు లేకపోతే అవమానమునకు గురి అవుతూ ఉంటాం. అందువలన బ్రతుకు కష్టతరమవుతుంటది. కానీ దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన శాసనములు, కట్టడలను అనుసరించి నడవగలిగితే భౌతిక సమాజములోను తగినటువంటి మంచితనమును, గౌరవమును కూడా సంపాదించుకునగలము. మరి ముఖ్యంగా దేవుని దృష్టిలో అది న్యాయమైన విధి విధానములను అనుసరించుచున్నాము కనుక దేవుడు కూడా తప్పకుండా మనలను దీవిస్తాడు. అయితే భక్తుడైనటువంటి కీర్తనాకారుడు ఈ 119వ కీర్తనలో 144వ చరణములున్న ఈ మాటను ఆధారం చేసుకుని, ప్రభువా, నీవు చేసినటువంటి అద్భుతమైన కార్యాలను, నీవు చూపినటువంటి అద్భుతమైనటువంటి క్రియలను నేను గుర్తుంచుకొని ఆ ప్రకారముగా నీ అడుగుజాడల్లో నేను నడవడానికి కావలసినటువంటి ప్రోత్సాహము, సహాయము, తెలివితేటలు నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించగలిగినప్పుడు మన జీవిత దినములు ఆశీర్వాదకరముగాను దీవెనకరముగా ఉంటాయి. అందువలన మనము ఆ జీవిత దినముల సంఖ్యను అభివృద్ధి పరుచుకుని అవకాశం కలుగుతుంది. కాబట్టి కీర్తనకారుడు దావీదు 34వ కీర్తనలో 11 నుంచి 14 చరణాల వాక్యాల్లో ఈ మాట అంటాడు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియ సోదరుడా, ఎలాగుగాని జీవించగలిగితే మన బ్రతుకు దినముల ఆశీర్వాదమును మనం అనుభవిస్తాం. దేవుని దృష్టికి అది మంచితనమే. కాబట్టి దేవుని సన్నిధిని ప్రతిరోజు మనము, ప్రభువా, నీ వాక్యము, నీ ఉద్దేశములు మాకు బయలుపరచుము, ఆ ప్రకారంగా మేము జీవించి మా జీవితము ధన్యపరుచుకుందుము అని దేవుని సన్నిధిని తీర్మానం తీసుకునగలుగు అవకాశం కలుగుతుంది. కనుక ప్రియ సోదరి సోదరుడా, నీవు నీ ఇష్టానుసారంగా జీవించి బ్రతకాలని కోరుకోవడం అది అవివేకం. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించి బ్రతికితే అది ఆశీర్వాదకరం. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు కావలసిన అనుదిన వాక్యపు ఆహారమును మాకు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. నీ వాక్యం చేతని మా ప్రవర్తన సరిదిద్దుకొని నీ చిత్తమును అనుసరించి జీవించగలగ భాగ్యాన్ని పొందగలుగుతున్నాం. మా ఇష్టానుసారంగా జీవించి మా బ్రతుకును పాడు చేసుకునకుండా నీవు అనుగ్రహించిన వాక్యపు విధి విధానములను అనుసరించి నీతిగా, న్యాయముగా, యథార్థముగా, పరిశుద్ధముగా, భయభక్తులు కలిగిన జీవితమును అవలంబించి జీవించుకునుట మాకెంతో ఆశీర్వాదకరము. ప్రభువా, అట్టి రీతిగా మాకు తెలివి దయచేయండి. మంచి ఆలోచన మాకు చెప్పండి. పాపములో పడిపోకుండా మమ్మను ఎప్పటికప్పుడు హెచ్చరించండి. మా బ్రతుకు దినములన్నిట మీ కృపాక్షేమములే అనుభవించినట్లుగా దీవించండి. నేటి దినమున ప్రయాణం చేస్తున్న బిడ్డలను, ప్రమాదములు, శ్రమలు, ఇబ్బందులు ఉన్న బిడ్డలను మీరు దర్శించి కాచి కాపాడు తండ్రి. శరీరపరమైనటువంటి రోగ రుగ్మతల నుంచి స్వస్థతను, క్షేమమును కలిగించండి. భక్తి విశ్వాసములు కృంగిన వారిని లేవనెత్తి నాయనా నీ సన్నిధిని వారిని బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకులను, నీ సన్నిధిని వినయ విధేయతలను కలిగిన భక్తులను అందరినీ మీరు దీవించి కాచి కాపాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.